కృష్ణుడు పుట్టే ముందు కథ ఎక్కడ మొదలవుతుంది తెలుసా? ఒక రాజవంశంలో, ఒక పెళ్లి వేడుకతో. ముందుగా అసలు ఈ దేవకి వసుదేవుడు ఎవరో చూద్దాం. దేవకి ఒక రాజకుమార్తె. ఆమె తండ్రి దేవకుడు. మధుర రాజవంశానికి చెందినవారు. దేవకి చాలా పవిత్రమైన స్వభావం ఉన్నది. శాంతం, భక్తి, దయ ఇవి ఆమె లక్షణాలు. వసుదేవుడు ఒక గొప్ప యోధుడు. ధైర్యం, జ్ఞానం, నిజాయితీ ఇవి అతని గుణాలు. ఆయన యాదవ వంశానికి చెందినవాడు. దేవకీ వసుదేవుల వివాహం రెండు గొప్ప కుటుంబాల కలయిక. ఇప్పుడు విలన్ కథలోకి వస్తాడు. అతనే కంసుడు. మధుర రాజ్యానికి రాజు ఉగ్రసేనుడు, అతను కుమారుడు కంసుడు. అంటే కంసుడు రాజకుమారుడు, ఉగ్రసేనుడు దేవకుడు బ్రదర్స్. సో కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళు. దేవకి అన్న కంసుడు. కంసుడు స్వభావం అసలు మంచిది కాదు. అహంకారం, క్రూరత్వం, శక్తిమీద మోజు బాగా ఎక్కువగా ఉండేవి. అతను బలవంతుడు, కాని మంచివాడు కాదు. దేవకీ వసుదేవుల పెళ్లి ఘనంగా జరిగింది. అన్నగా కంసుడు స్వయంగా రథం నడుపుతూ తన చెల్లెలిని ఇంటికి పంపిస్తున్నాడు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వినిపించే సౌండ్. ఆకాశవాణి ఎలా చెప్పింది? కంసా, నీ చెల్లెలి 8వ బిడ్డ నిన్ను చంపుతాడు అని చెప్పింది. అది దేవుని ప్లాన్ను ప్రకటించిన క్షణం. ఆ ఒక్క మాటతో జీవితమే మారిపోయింది. అప్పటివరకు ప్రేమతో ఉన్న అన్న ఒక్కసారిగా రాక్షసుడిలా మారిపోయాడు. ఇది మనకేం చెప్తోందంటే, భయం మనిషిని మార్చేస్తుంది. ఒక ఆలోచన, నేను చస్తానేమో అని భయం, అదే కంసుడిని క్రూరుడిగా మార్చింది. మన మెదడులో ఫియర్ యాక్టివేట్ అయితే లాజిక్ ఆగిపోతుంది. మనిషి తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. కంసుడికి అదే జరిగింది. మంచి కుటుంబంలో పుట్టిన మన గుణాలే మనల్ని నిర్ణయిస్తాయి. కంసుడు రాజకుమారుడు, కాని స్వభావం వల్ల రాక్షసుడయ్యాడు. ఈ పెళ్లి కేవలం 2 మనుషుల వివాహం కాదు. ఇది భూమిపై దైవ అవతారం ప్రారంభమైన క్షణం. ఒక పెళ్లి వేడుకలోనే భవిష్యత్తులో జరిగే మహాయుద్ధానికి విత్తనం పడింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆకాశవాణి విన్న కంసుడు ఎందుకు తన చెల్లెలిని చంపడానికి సిద్ధమయ్యాడు తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. అలాగే సిరీస్ నచ్చితే రాధే రాధే అని కామెంట్ చేయండి.